తెలుగు బంధువులందరికీ నమస్కారం అండి. ఇది ఓ ఉత్తరాంధ్రవుడు గుండెల్లో నుండిస్తున్న మాట. పెద్ద పండుగ వెళ్ళిపోచ్చేసింది కదా అని ఫ్యామిలీ పిల్లలు నట్టుకొని గంపడ ఆనందంతో రిజర్వేషన్ లేకపోయినా బస్సులు కేలబడో, రైలు బాత్రూముల కాడ కూకొను సొంతూర్లకి అమ్మ నాన్న కాడికి అట్టుండటి అత్తోరింటికి వెళ్ళిపోయామండి. పండగ అయిపోయినా కూడా బస్సుల్లో సీట్లు దొరకలేదన్నో, ట్రైన్లో రిజర్వేషన్ లేవునో సాగుతో ఇగో మెల్లగా ఈ 26 ఊరికి గడిపేసామండి. అలాగని ఇంకెన్నాళ్ళు ఊరిలో కూకోగలమండి. ఈ స్కూల్ రీఓపెనింగ్ అయిపోయాయి. సోమవారం కానుండైనా పిల్లలకి బడికి పంపాలని రిటర్న్ బయలుదేరేటప్పటికి గుండెలు బరువెక్కి ఏటోలు అయిపోయిందండి. ఎగటాలు ఆడుకుంటా ఎక్సెక్కలు చేసుకుంటా ఆనందించినంతసేపు పట్టలేదండి. ఓ శతంలో గడిచిపోయే రోజులు. పందెం కోళ్ళు బంద్ అయ్యాక ఆటి మెడలీసేసి పలావు చేసినట్లు ఇరుగింటికి పొరుగింటికి వచ్చిన చిన్ననాటి స్నేహితులు, అత్తారింట్లో బంధువులు, బామరుదులు వెళ్ళిపోతుంటే దుఃఖంతో గుండె పిండి చేసినట్టు అయిపోయిందండి. ఉద్దానం, కొబ్బరి, మందస, పాలకోవా, పలాస, జీడిపప్పు, సారకొడ సుప్పులు, సోంపేట, పెద్ద కోటి దప్పడాలు, సాలూరు పెసర జౌట్లు, రాజం కజ్జిపొండలు, గరివిడి రైల్వే గేట్ కాడి కాజా, ఆలమండ తాండ్ర, అనకాపల్లి బెల్లం, మాడుగులు హల్వా, బరంపురం పర్లాకుండా బోర్డర్ నుండి వచ్చిన ధనుర్మవు సెక్కీలు అన్ని పండగలు పూట అయిన వారితో కలిసి కబుర్లు ఎట్టుకుని తిన్న మజా ఒకసారిగా పోయి గంటికంతా గాలిలో కలిసిపోయిందండి. ఇప్పుడిప్పుడే బళ్ళు దిగి ఇంటికి వచ్చాక మా అమ్మ మా అత్తోరు కట్టిన మూటల్ని ఇప్పి అందులో అప్పడాలు, పిండోడేళ్ళు, మామిడి ఒరుగు బద్దలు తీసి ఆనందంతో మా ఆవిడ పిల్లలకి నాకు కంచం ముందెడితే అక్కడ తిన్న ఆనందంగా తిన్న రుచులు ఇక్కడ గొంతు దిగితే ఒట్టు. రుచి కుదరడం వల్ల ముద్ద దిగింది అనుకున్నాం కానండి, అది కాదండి. వచ్చిన చుట్టాలతో మేము వాళ్ళ గుంటలతో మా గుంటలో జత కట్టిన సరదాల వల్లండి. చాలా కాలం తర్వాత మా అమ్మ నాన్నకాడికి వచ్చిన ఆడకూతుర్లు తిరిగి ఆలూరు వెళ్తా కళ్ళల్లో నీరెట్టుకొని మా కాళ్ళకి దండం పెడుతుంటే నా కళ్ళల్లో నీరాగలేక దుఃఖం పొంగి పొర్లిపోయిందండి. ఏం చేస్తామండి, ఎవరి సంసారాలు ఆలివి. నోటికి సీర సెంగెట్టుకుని మా అత్తగారు వాళ్ళ కూతురికి సలిమిడి కట్టి సంచి బొరువెక్కిస్తే మా మామగారు నీళ్లతో బొరువెక్కిన కళ్ళతో నా చేతుల్లో మా ఆవిడ చెయ్యట్టి జాగ్రత్త నాయన అని చెప్తుంటే పెళ్ళైన ఎన్నాళ్ళకి మళ్ళీ మా అప్పగింతల రోజులు గుర్తొచ్చి నా గుండె బొరువెక్కిపోయిందండి. బస్ స్టాండ్ కానీ మా బామ్మర్ది తెచ్చిన రిక్షా ఎక్కుతుంటే అడుగు ముందుకు పడిందంటూ ఒట్టు. ఈ 4 దినాలు ఎలా జరిగిందో కళ్ళ ముందు సినిమాలో చూపించినట్లు రీళ్లు గిర్ర తిరిగేయండి. భోగి సందా కోసం వీధిలో ఉన్న మా పాత స్నేహితుడితో ఆ ఇంటికి తిరగడం, ఆ భోగి మంటల్లో పిడకలేసి తపేలతో నీళ్ళెట్టుకున్న కాగిన నీళ్ళతో నలుగెట్టేసుకొని భోగి స్నానాలు చేసుకున్నాక మా అమ్మ తపేలకు గుట్టకట్టి వేసిన ఆవిరి కుడుములు కోడి కూరతో నంచుకొని తింటుంటే ఆ రుసే వేరు. ఆ తర్వాత సంక్రాంతి కానీ ఏకుని అందరం సరదాగా చిన్న పెద్ద తేడా లేకుండా లేవటం, కాలం చేసిన మా ఇంటి పెద్దలకు మా నాన్న పెట్టే భత్యం, అదే బియ్యం దుంపలు గట్ర పంతులు గారికి ఇచ్చి మంత్రాలు చదివిన తర్వాత పంతులు గారు వెళ్ళిపోయాక కొత్త బట్టలు పెద్దలకు చూపించి పేరంటాల కాళ్ళకు ఒకరికొకరు పసుపు పారాయణ రాసుకొని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అనే మాటలకు ఆ తర్వాత మేఘాలతో అత్తారింటికి ప్రైవేట్ బోలు కట్టుకుని పిల్ల పీచుకతో బయలుదేరడం అండి. ఉత్తరాంధ్ర వాళ్ళు అంటే ఎటకారు ఉన్న ఒడ్డు మనుషులు అనుకుంటారు కానీ ప్రేమాభిమానాలు ఎక్కువ ఉన్న పిచ్చోళ్ళమండి. ఇక బస్సు ఎక్కిన కానుండి ప్రతి ఊళ్ళో పండగకు వచ్చిన రిటర్న్ జనాలు మందలు పుడుతున్నారండి. సోత్తా అయిపోయిందండి ఈ ఏడాది పెద్ద పండుగ. వెళ్తా మా పిల్లలు వేసవి కాలం సెలవులకు వస్తాం తాతయ్య అంటుంటే ఆ ముసలి పేనాలు గొంతుడు మాట రాలేదండి. ఆ కాడికి మా అమ్మ నాన్నల్ని మాతో సిటీకి వచ్చేయండి అంటే లంకంత కొంపలు ఒగ్గేసి మీ అగ్గిపెట్టిలాంటి ఇళ్ళకి రాలేము. అయినా ఇంటి ఆడపిల్లలు వస్తూ పోతున్న ఇల్లురా ఇది, అలా ముచ్చట తీర్చమా అని మా నాన్న అనేసారండి. ఆఖరికి మా అమ్మ మాత్రం మా కాళ్ళు చేతులు గట్టుకున్నంత కాలం ఎక్కడే ఉంటావురా అయ్యా, రేపు మేము వీక్ అయిపోయాక మీరే కదా మాకు దిక్కు, ఇంకెవరున్నారు, అప్పుడు వస్తాంలే అంటే సిటీలో మేము సంపాదిస్తున్న మా జీతాల వల్లే కదా అని మాకు అర్థమై గుండె స్ప్రీపోయిందండి. మా గుంటలు ఈ వారం దినాలు హాయిగా ఆడుతా పాడుతా నవ్వుతూ తులతో వేలు విడిసిన వాళ్ళతో పండగ గడిపారండి. రేపటి నుండి ఇక మామూలే అనుకుంటాం కానండి, పండగ ఒకేసారి ఎల్లులో వచ్చేసి పోయేటప్పుడు పుట్టాడు దుఃఖం కూడా ఎత్తదండి. అండి శీతంలో సముద్రం, నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదులు చూడాలంటే వైజాగ్ దాటక్కర్లేదండి. ఉత్తరాంధ్ర నుండి వచ్చిన ప్రతి మడిసిలోని మా నదులు మా సముద్రం కనిపిస్తాయండి. అదేనండి మా కళ్ళల్లో ఎండిపోయే నదులు, గుండెల్లో దాక్కున్న పోటెక్కిన సముద్రం. ఎంత బాధ ఉన్నా తప్పదు కదండి, దినాలు గడాలంటే మళ్ళీ అందరం పనుల్లోకి వెళ్ళికొచ్చేయాలి. ఉంటానండి. అందరం బాగుండాలని కోరుకునే
పొట్ట చేత పట్టుకుని అక్కడి నుండి ఇక్కడికి వలస వచ్చిన ఓ ఉత్తరాంధ్ర వాసి